ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అనేది ఎప్పటి నుంచి రాబోతుంది, అదేవిధంగా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి వీరికి పైసలు అనేది అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది అన్నమాట. ఎవరెవరికి ముందుగా డబ్బులు జమ అవుతాయి, ఎలా చెక్ చేసుకోవాలి, దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఈరోజు ఉన్నటువంటి తాజా ముఖ్యమైన ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్స్ అన్ని కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కొక్కటిగా. వీడియోని చివరి వరకు చూడండి. మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి రైతులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ సాయం అనేది ఈరోజు మార్చి 13 తారీఖు కాబట్టి రైతుల ఖాతాలో డబ్బులు అనేది అందరున్నాయి అనమాట. ఎప్పుడు జమ చేయబోతున్నారు ఏదంటే శుక్రవారం ఈరోజు. అదేవిధంగా అస్సాంలోని గువాహతిలో జరిగేటువంటి కార్యక్రమంలో డబ్బులు ప్రధాని నరేంద్ర మోదీ ఇక ముఖ్యంగా ప్రారంభించబోతున్న చేతుల మీదుగా విడుదల అయితే చేయబోతున్నారు అనమాట. డబ్బులు విడుదల చేసిన అనంతరం రైతుల ఖాతాల్లో ఇక కాసేపు మాట్లాడి రైతులతో మాట్లాడబోతున్నారు. అదేవిధంగా ఇవాళ సాయంత్రం 5 గంటలకు మోదీ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు. దీంతో సాయంత్రానికి రైతుల అకౌంట్లో 2,000 రూపాయలు అయితే జమ కానున్నాయి. సో 5 గంటల వరకు అయితే చూసినట్లయితే తప్పనిసరిగా అకౌంట్లో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. దీంతో సాయంత్రానికి రైతులకు కొంతమందికి 4,000 వస్తాయి, కొంతమందికి 2,000 అయితే వస్తాయి అన్నమాట. పెండింగ్ పైసలు 21, 22 విడతలకు 4,000 రూపాయలు. అదేవిధంగా కొంతమంది 2,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది, పెండింగ్ పైసలు కూడా. అయితే మోదీ నిధులు విడుదల చేసిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారులకు మొబైల్కు మెసేజ్ కూడా పంపుతుంది కాబట్టి కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి మెసేజ్లు కూడా వస్తున్నాయి అంటున్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 13 తారీఖున 5 గంటలకు పిఎం కిసాన్ నిధులు రిలీజ్ చేయనున్నారు కాబట్టి ఒకసారి మనము చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన పేరు ఉందా లేదా అనేది ఈసారి ఎంతమందికి ఇవ్వబోతున్నారు అనే దానిపైన చర్చ నడుస్తుంది. సో దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ అనేది 2.15 కోట్ల మంది మహిళా రైతులు అంటే లబ్ధి పొందబోతున్నారు. గత ఏడాది నవంబర్లో 21 విడత నిధులు తమిళనాడు వేదికగా అయితే రిలీజ్ చేశారు. ప్రతి ఏడాది కూడా 9.32 కోట్ల మంది రైతులకు అందిస్తుండగా ఇందుకు 18,640 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ప్రతి ఏడాది కూడా 6,000 రూపాయల చొప్పున 3 విడతలు అందిస్తున్నారు. ఈ విడతకు సంబంధించి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 22వ విడత అనేది ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈసారి రైతుల ఖాతాల్లో ఈ డబ్బులన్నీ కూడా దాదాపు 19,000 కోట్ల రూపాయలు అనేది రిలీజ్ అనేది చేరున్నారంటూ అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో వీరికి షాకింగ్ అప్డేట్ అయితే ఇచ్చారు. సో వీరి పేర్లను తొలగించారు. స్కీమ్లో నుంచి కేంద్రం చర్యలు చేపట్టిందనమాట. ఇక కొందరు రైతులు మాత్రం ఏం చేశారంటే స్కీమ్ నుంచి పూర్తిగా పేరు తొలగించారు. మరికొంతమంది 22వ విడత నిలిపివేయడం జరుగుతుంది. ఒక కుటుంబంలో చెందిన ఎక్కువ మంది సభ్యులు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడం నుంచి అంటే ఒక కుటుంబానికి ఒకరికి మాత్రమే వర్తిస్తుంది కాబట్టి చాలామంది ఇలా తీసుకున్నారనమాట. భార్యాభర్తలు ఇద్దరు లేదా పెద్దలు మైనర్లు ఇద్దరు ఒకేసారి పథకం నిధులు ఇలా పొందుతున్నట్లు ఇక అనేక కేసులు నమోదయ్యాయి. ఇక నిబంధనల ప్రకారం వారికి ఇవ్వదు కాబట్టి చట్ట ప్రకారంగా వారికి మొత్తానికి లక్షలాది మంది పేర్లను తొలగించినట్లు కేంద్రం వివరించడం అయితే జరిగింది. ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే సాయం పొందిన రైతులకు కేవైసీ చేసుకోవడం చాలా ముఖ్యం. అంటే స్కీము రైతు ఆధార్ అదేవిధంగా ఈ కేవైసీతో పాటు అప్డేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. చాలామంది ఇవన్నీ కూడా కంప్లీట్ చేశారు, కొంతమంది అయితే చేయలేదు అంటున్నారు. మొత్తానికి ఎవరైతే కంప్లీట్ చేశారో ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉన్న వారందరికీ అయితే పైసలు అయితే జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. ఒకవేళ రైతుల ఖాతాలో డబ్బులు పడ్డాయా లేదా చెక్ చేసుకోవడానికి నేపథ్యంలో డబ్బులు విడుదలయ్యాక మన ఫోన్లో మెసేజ్ అయితే వస్తాయి. ఒకవేళ మెసేజ్ వచ్చినా రాకపోయినా చెక్ చేసుకోవచ్చు. పిఎం కిసాన్ వెబ్సైట్లోకి మన క్రోమ్ బ్రౌజర్ కావచ్చు, గూగుల్ ఓపెన్ చేసి అందులో వచ్చేసి pmkisan.in వెబ్సైట్ ఓపెన్ చేయండి. హోమ్ పేజ్లో తర్వాత రైతు కార్నర్ పైన విభాగం వెళ్ళి లబ్ధిదారుల స్థితి ఎంపిక చేస్తే తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా బ్యాంక్ ఖాతా నెంబరు లేదా మొబైల్ నెంబరు లేదా నమోదు చేయండి. తర్వాత చివరిగా క్యాప్చర్ కూడా నమోదు చేసి స్టాటస్ అసలు పడ్డాయా లేవా అనే దీనిపైన క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. లేదంటే మన పేరు ఉందా లేదా అని చెక్ చేసుకోవడం బెనిఫిషియల్ స్టాటస్ పైన క్లిక్ చేసినట్లయితే మన యొక్క రాష్ట్రం, జిల్లా, అదేవిధంగా మన యొక్క గ్రామము, బ్లాక్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే అందులో మన పేరు అనేది గ్రామాల వారిగా కనిపిస్తుంది కాబట్టి అందులో పేరు ఉంటే తప్పనిసరిగా పైసలు అనేది నిధులు జమ కావడం జరుగుతుందన్నమాట. సాయంత్రం 5 గంటల వరకు అని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. మరో అప్డేట్ అయితే